తెలంగాణ ఉద్యమ పోరాటంలో ముందుండి నడిచిన లీడర్, మంత్రిగా సిద్దిపేట జిల్లాను ఎంతగానో అభివృద్ధి చేసిన గొప్ప వ్యక్తి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అని దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్, వైస్ చైర్పర్సన్ ఆస సులోచన స్వామి, కౌన్సిలర్ బండి శ్రీలేఖ రాజు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని రోగులకు బ్రెడ్, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్ అయితే మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారాలతో నియోజకవర్గాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. రానున్న రోజుల్లో హరీష్ రావు మరెన్నో పెద్ద పదవులు స్వీకరిస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చాంద్మియా, మూర్తి, సంధ్యారాణి శ్రీనివాసరెడ్డి, కోఆప్షన్ సభ్యులు ఖలీల్, నసీం, బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి, రాష్ట్ర సీనియర్ నాయకులు రొట్టె రాజమౌళి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దలు హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా వారికి మా కౌన్సిలర్ తరఫున అందరి తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. వారి కుటుంబ సభ్యులు కుటుంబం ఆరోగ్యంతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకి పండ్ల పంపిణీ చేయడం జరిగింది. మా కౌన్సిల్ తరఫున, మా పెద్దల తరఫున, అందరి తరఫున మరి ఒకసారి ఆయనకి, మా హరీష్ రావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 6 అడుగుల బుల్లెట్, డైనామిక్ లీడర్, సిద్దిపేట సభ్యులు, మాజీ మంత్రివర్యులు కన్నీరు హరీష్ రావు గారి 54వ జన్మదిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దుబ్బాక మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రభుత్వ ఆరోగ్య ఆసుపత్రిలో పండ్ల పంపిణీ ప్రోగ్రాం చేయడం జరిగింది. భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరానికి ఎదిగి ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరొకసారి దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.